వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ మేధర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ నిర్వహించారు. పట్టణ మార్కెట్ సెంటర్లోని గేటీ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించగా సంఘ గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, అధ్యక్షులు నాగమోహన్, సెక్రటరీ కె రాంబాబు, కోశాధికారి సిహెచ్ శరత్ బాబు, సంఘ పెద్దలు కోన రాఘవులు, శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహేంద్ర సంఘ సోదరులందరూ కలిసి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చదువుకోవడానికి సంబంధించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామాగ్రి అని కూడా గత 3 సంవత్సరాల నుండి వారికి ఉన్న ఆర్థిక వెసులుబాటులోనే ఎంతో కొంత తలా కొద్దిగా ఆర్థిక సహకారంతో పిల్లలకి చేదోడు వాదుడుగా వారికి విద్యకు కావాల్సినటువంటి తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. పిల్లలకి మా మహేంద్ర సంఘం తరఫున పేద విద్యార్థులకి వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు అందిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ఐటమ్స్ ఇవ్వటం వల్ల ఎంతో సేవ చేసిన ఘనత మా సంఘానికి దక్కింది. ఇది జరగటం చాలా మంచిది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పట్టణ ఇతర్ నగర్ నందు ఘనంగా నిర్వహించారు. బాప్టిస్ట్ చర్చి వద్ద ఎంఎస్బి మహజాన్ కె బోస్బాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు జయప్రకాష్, టి రాజగోపాలరావు, ఎస్ చంద్రబోసు, ఎం వెంకయ్య, కొమ్మో రూపస్పాల్, మానకొండ రాంబాబు, టి రవి, టి రాజేష్, కె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7న ప్రారంభించిన ఈదుమూడి గ్రామంలో ప్రారంభించిన ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు గడుస్తుంది. ఎంఆర్పీఎస్ ముఖ్య ఉద్దేశం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోగలిగితే మాదిగలు అని పేరు చెప్పుకోవటానికే సిగ్గుపడ్డ మాదిగ జాతి ఒక రెడ్డి చౌదరి లాగా నా పేరు బోస్ మాదిగ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాం. అంతేకాకుండా హక్కుల గురించి పోరాటం వచ్చేతలికి వర్గీకరణ గత ప్రభుత్వంలో జరిగినప్పుడు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదే స్వతంత్ర పోరాటం వచ్చిన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 20,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అది 22,000 ఉద్యోగాలు మా హక్కు పోరాటం వల్లే జరిగింది. మళ్ళా 4 సంవత్సరాల్లోనే అది జరిగింది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఐతానగర్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దగ్గరలో మేము గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవ రోజు ఎంఆర్పీఎస్ తరపున జెండా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగిస్తున్నాం. దానిలో భాగంగా స్థానిక ఐతానగర్లో ఈరోజు అన్ని పనులు మానుకొని చాలామంది మాదిగ యువకులు, మాదిగ సోదరులు ఇక్కడికి వచ్చి ఈ జెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ఎంఆర్పీఎస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎంఆర్పీఎస్ ప్రధాన ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ. భారతదేశంలో చేస్తారో మరి ఆంధ్రప్రదేశ్లోనే చేస్తారో, ఈ గత ప్రభుత్వం ఒకసారి ఇచ్చున్నారు, అదే కొనసాగి మాకు వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరిస్తే మా జాతి ఎంతో అభివృద్ధి చెందేది. ఈ పాటికి అందరిలాగానే మేము ఉండేవాళ్ళం. ప్రధానమంత్రి మోడీ గారు మాకు బహిరంగంగా మాట ఇచ్చారు, నేను తప్పనిసరిగా వర్గీకరణ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి ప్రధానమంత్రి మోడీ గారు ఈ వర్గీకరణ విషయంలో మాకు సహాయం చేసినట్లయితే జన్మజన్మలు ఆయన్ని మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తాం.
శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సేవా యోగం అవగాహన యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ దినోత్సవంలో భాగంగా ఆర్గానిక్ వ్యవసాయ అభివృద్ధి కొరకు సోమసుందరపాలెం నుండి తేలపులు వెళ్లి మార్గంలో తిక్క ఆంజనేయులు వ్యవసాయ క్షేత్రం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ అదనపు సివిల్ జడ్జి పి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. భావితరాలకు వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కిషోర్ గురూజీ తెలిపారు. కార్యక్రమంలో భూమి భారతి వ్యవస్థాపకులు ఆర్గానిక్ రైతు బాపారావు, సర్పంచ్ శ్రీనివాసరావు, బాలశంకర్ ఆర్గానిక్ వ్యవసాయం పట్ల శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ సేవా కమిటీ శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కన్వీనర్ శివరామకృష్ణ స్వామి పర్యవేక్షించారు. పలువురు రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయం కోశమే దేవుడు, అన్నమే దేవుడు, అన్నమే పరబ్రహ్మ, అక్కడి నుంచే వచ్చింది. మరి ఆ అన్నాన్ని సృష్టించి ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు సంక్షేమం, రైతే లేకపోతే మనం దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి, పూజలు చేయడానికి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఆ రైతు వ్యవసాయం మీద రాబోయే యువతకి అవగాహన కల్పించాలి అన్న ఆలోచన ఇదే వ్యవసాయ సేవాయోగం. ఈ సేవాయోగాన్ని, ఈ అవగాహనని టౌన్లోనే ఎక్కడైనా పెట్టచ్చు. పెడితే కనుక అందరూ జనరల్గా వెళ్ళిపోతారు అంతే. కానీ ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా పొలం పనిలో మేము పాల్గొనడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఈ పొలం పనిలో పాల్గొనడం ద్వారా మనం చేసినటువంటి, అంటే మన వృత్తి, వ్యాపార, ఇతర ఉద్యోగాల్లో తెలిసో తెలియకో అందరం పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఉద్దేశపూర్వకం లేకపోయినా పొరపాటు జరుగుద్ది. ఆ పొరపాట్లకి వచ్చేటువంటి పాప పరిహారమే కార్మిక కర్షకులకి పాపమే ఉండదు, చాలా స్వల్పమైన పాపం. అది కూడా రైతులకు వచ్చే పాపం అంటండి, శాస్త్రంలో ఏం చెప్పినంటే ఎలుకల్ని చంపడానికి, పక్షులను చంపడానికి మందు పెడతారు కదండి, వాటికి వచ్చే పాపం అంట. ఆ పాపం కూడా మళ్ళీ మనందరికీ ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పూర్తిగా తొలగిపోతుంది. అంటే పాపము లేనటువంటి ఏదైతే భగవంతుడి కార్యక్రమం ఉందో అది వ్యవసాయం. వ్యవసాయం తప్ప మరొకటి కానే కాదు. వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే సదుద్దేశంతో మేము ఈ వ్యవసాయ యోగాన్ని లుక్క ఆంజనేయులు గారి, మా సీనియర్ యోగ సభ్యులు, వారి పంట భూమిలో ఏర్పాటు చేసుకున్నాము. వ్యవసాయం అనేది చక్కగా విత్తనాలు పెట్టుకుంటున్నాం అండి. ఇప్పుడు విత్తనాలు పెట్టి మందులు కొట్టాలి, దాన్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే ఎరువులు వేయాలి, చక్కని పంటలు పండియాలి. 45 నుంచి 50 బత్తాల వరకు. అది సార్ వ్యవసాయం అంటే ఒక వ్యయం సాయం, అదే వ్యవసాయం. అంటే వ్యవసాయం చేస్తే మనిషికి వ్యయం వచ్చింది, పక్క వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది, అదే వ్యవసాయం అంటారు దాన్ని. అట్లాగే మనం వ్యవసాయం చేసేటప్పుడు జూన్ నెలలో వచ్చింది, జూన్ నెలలో వచ్చి దుక్కులు శుభ్రంగా దున్నుకుని విత్తనాలు పెట్టుకుని దాని సమపాళ్ళలో ఎరువులు మందులు వేసుకుని పండించుకుని వ్యవసాయం శుభ్రంగా పండియాలి. ఆ పండించిన పంటే నలుగురికి ఉపయోగపడిద్ది, మనకు కూడా నలుగురికి ఉపయోగపడి. యంగ్ జనరేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న 2 వ్యక్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక మార్కెట్ ప్రాంగణంలో 20 సంవత్సరాలుగా బజ్జీ బండి వ్యాపారం నిర్వహిస్తున్న 72 సంవత్సరాల జానీ హుసేన్ ఇటీవల పెరాలసిస్ వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యంగ్ జనరేషన్ టీంను సంప్రదించగా వారు హుస్సేన్ కుటుంబానికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు టీం సభ్యులు అందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సాదిక్ తెలిపారు. 2 కిడ్నీలు పాడైన శోభన్ బాబు కుటుంబ సభ్యులకు కూడా 25 కేజీల నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో నవీన్, ప్రత్యూష, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న జానీ హుసేన్ గారు సుమారు 72 సంవత్సరాలు ఉంటాయి. మరి 20 సంవత్సరాల నుంచి తెనాలిలోని ఆయన బజ్జీ వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి వయసు పైబడడంతో ఆయనకి పెరాలసిస్ వ్యాధి వచ్చి ఆయన కుడి చేయి, కుడి కాలు అనేవి పడిపోవటం జరిగింది. మరి ఇలానే ఆయన కుటుంబం కూడా గడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉందని మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించారు. సో ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని మా యంగ్ జనరేషన్ టీంని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున
జానీ హుస్సేన్ గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జానీ హుస్సేన్ గారి కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఎటువంటి సహాయం కావాలన్న చేస్తుందని తెలియజేస్తున్నాము. అలానే ఇందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డుకి చెందిన శోభన్ బాబు, ఆయన కూడా సుమారు 4 సంవత్సరాల నుంచి డయాలసిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన 2 కిడ్నీలు అనేవి ఫెయిల్ అయిపోవడం జరిగింది. సరే, వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది అని యంగ్ జనరేషన్ టీంని కోరగా శోభన్ బాబు గారి కుటుంబానికి కూడా మా యంగ్ జనరేషన్ టీం తరఫున ఈరోజు నెలవారీ సరుకులు అలానే 25 కేజీల బియ్యం బస్తా అందించడం జరిగింది. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 8, 9 తేదీలలో తెనాలి, కొత్తపేటలోని కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తేదీ ప్రారంభ నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రధనస్సు నాటిక ఉంటుందని, అనంతరం పాల్ హరీస్ పురస్కార ప్రదాన సభ జరుగుతుందని తెలిపారు. తర్వాత కరీంనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం రాల్చిన అమృతం, హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ వారి ఆందిన ఆకాశం నాటికలు 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు, విజయవాడ న్యూ స్టార్ ఆర్ట్స్ థియేటర్ వారి కపిరాజు రాత్రి 7:30 గుంటూరు అమృత లహరి థియేటర్ ఆర్ట్స్ వారి నానా నేను వచ్చేస్తా నాటిక ప్రదర్శన ఉంటుందని, అనంతరం ముగింపు సభ నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. కళా ప్రేమికులు వీటిని విజయవంతం చేయాలని కోరారు. 8వ తారీఖు జూలై 8, 9 తారీఖుల్లో మన తెనాలి రంగస్థలానికి ఎంతో ఆప్యాయంగా రంగస్థల కళాకారుల కోసం పరితపించేటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరియు వారి సోదరులు శ్రీనివాస్ గారు, వారి మిత్ర బృందం రోటరీ క్లబ్ తెనాలి వారితో కలిసి సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ప్రథమ నాటక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం అంటే 8వ తారీఖు సాయంత్రం 9వ తారీఖు నాటకాల ప్రదర్శన మరియు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు రోటరీ క్లబ్ నుంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ శ్రీ రామ్ ప్రసాద్ గారు మరియు మాజీ గవర్నర్ అన్నే రత్నప్రభాకర్ గారు కూడా హాజరవుతున్నారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, ఉపేంద్ర, మురళీకృష్ణ, పోసపాటి మాలకొండయ్య, వల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8, 9 తేదీల్లో రోటరీ కళా పరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ప్రథమ నాటిక పోటీలకు అందరినీ ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ చేయటం జరుగుతుంది. అట్లానే ఈ కార్యక్రమంలో మంచి మంచి నాటికలు ఆహ్వానించాం. ఆ నాటికలు ఒకళ్ళకు మించి ఒకళ్ళు పోటీలో నిలుస్తారని, అది నేను అనుకోవటం ఈ నాటికల్ని ఉత్తమ నాటికని ఎంచుకోవటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితి కనపడుతుంది. అటువంటి మంచి నాటికల్ని ఈరోజు మా మొదటి నాటక పోటీల్లోనే ఎంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లానే ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ఎన్టీఆర్ కళా సమితి అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఈదర హరిబాబు గారు, మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు కూడా ఆహ్వానిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. అట్టహాసంగా జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవం మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.